ముందుగా తెలియజేసిన విధముగా ప్రతి నెల రెండవ శనివారం రోజున మన యొక్క విచారణలో ప్రత్యేక విధముగా యువతి యువకుల కోసం కేటాయించి పరిశుద్ధ దివ్య పరిపోషణను దివ్య వాక్కును వారికి ఎదుగుదల కోసమై ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమై మన యొక్క విచారణ ప్రత్యేక విధముగా రెండవ శనివారం రోజున ఏర్పాటు చేసుకుంది. కనుక ఈరోజు మనమందరం కూడా యేసు నామములో క్రీస్తు ప్రభు పేరిట ఈ యొక్క దైవ మందస్థం ముందు దేవుని ఆలయములో గుమిగూడి ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు మనతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడో, ఆయన ఏమి యువతి యువకులతో చెప్పబోతూ ఉన్నాడో ఒకసారిగా త్రియేక దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క బలం, ఆ దేవుని యొక్క విజ్ఞానం, జ్ఞానం, తెలివి ప్రతి ఒక్కరి పైన రావాలని ఈ సమయంలో మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఏకదేవా వందన, ఏకదేవా స్తోత్ర, ఏకదేవా ఆరాధన, ఏకదేవా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా మహిమ. లోకరక్షకుడా వందనం, లోకరక్షకుడా ఆరాధన, లోకరక్షకుడా మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమున యందు మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనం. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయచాలదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఈయసాలదు. ఇది ఎంత సత్యమో అదే రీతిలో దేవుడు సృష్టించిన ప్రతి బిడ్డ కూడా ఆయన సృష్టించినప్పుడు ఏ ఒక్కరు కూడా చెడ్డగా పుట్టరు, ఏ ఒక్కరు కూడా చెడుగా ఈ లోకానికి రారు, ఏ ఒక్కరు కూడా చెడు అలవాటులతో, దుష్ట అలవాటులతో, లేకపోతే సైతాను క్రియల యొక్క ఆలోచన విధానాలతో ఈ లోకములో ఏ బిడ్డ కూడా పుట్టడు. కానీ బిడ్డ ఎదిగే కొద్దీ, రోజులు జరిగే కొద్దీ, సంవత్సరాలు జరిగిపోయే కొద్దీ, జీవిత నడవడికను బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, జీవిస్తున్న జీవిత ప్రక్రియను బట్టి ఆ బిడ్డ ఏ స్థితిలో ఉన్నాడో, ఏ జీవితంలో ఉంటూ ఉన్నాడో, ఎలాంటి పద్ధతిలో జీవిస్తూ ఉన్నాడో అన్నది మన అందరికీ తెలియపరుస్తూ ఉంది. కనుక ఈరోజు ప్రియ యువతి యువకులారా, విశ్వాసిని విశ్వాసులారా, మీ జీవితం విలువైన జీవితం, మీ జీవితం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. కనుక మనమందరం కూడా ఈ రోజున దేవునికి మాట ఇవ్వాలి,
సాక్షులుగా ఉండాలని మాట ఇవ్వాలి. ఈ జీవితం అన్నది ప్రభువునికి చెందినది. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ, మన కోసం పనిచేస్తున్నప్పటికీ, మన కోసం ఆరాటపడుతున్నప్పటికీ, మన కోసం వెతుకుతున్నప్పటికీ, చివరికి మనల్ని నడిపించేది, చివరికి చేర్చేది ప్రభు మార్గములోనికి. కనుక ప్రియ యువతి యువకులారా, నీ జీవితం ప్రభు మార్గములో ఉండాలి. మీ అందరి యొక్క ఆలోచన విధానం క్రీస్తును అనుసరించే విధముగా ఉండాలి. కనుక పునీత 2వ జాన్ పాల్ పోపు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, ద ఫ్యూచర్ స్టార్ట్స్ టుడే, నాట్ టుమారో. మీ బంగారు భవిష్యత్తు ఈరోజు ప్రారంభమవుతుంది, ఇప్పుడే ప్రారంభమవుతుంది, రేపు కాదు. కనుక ఓ యువత, ఓ యువతి యువకుడా, మంచి కలలు కను. బంగారు భవిష్యత్తు కోసం మంచి కలలు కను. కష్టపడి పనిచేసే సామర్థ్యం కలిగి ఉండు. జ్ఞానంలో ఎదగడానికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించుకో. మంచి మెలకువ కలిగి తప్పో ఒప్పో చూసి అడుగు వేయి. ఎందుకనగా గడిచిన కాలం, పోయిన సమయం తిరిగి రాదు. కనుక ఈ సమయంలో యువత, మీరు వేసే ప్రతి అడుగు మీ బంగారు భవిష్యత్తుతో సోపానం కావాలి. మీరు చేసే ప్రతి క్రియ మీ యొక్క జీవితాన్ని నిర్మించాలి. మీరు మాట్లాడే ప్రతి మాట సంఘాన్ని ఒక సంస్కర్తలో లేక సమన్వయముగా నిర్మించే విధానంగా ఉండాలి. కనుక పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు ఈ విధంగా అంటున్నాడు, జీవితంలో కష్టాలు వచ్చాయని నీవు కృంగిపోవాకు, బాధలు వచ్చాయని ఈ జీవితంలో నిరుత్సాహపడవాకు. దేవుడికి నీ మీద, మీ అందరిపైన ఆయనకు ప్రణాళికలు ఉన్నాయి. దేవుడికి ఒక విధి విధానం ఉంది మీ వైపున. కనుక ఈ కష్టాలను, ఈ సమస్యలను, ఈ బాధలను భరించడానికి దేవుని వైపు మీరు విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు అంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఎదిగే కొద్దీ అభివృద్ధిని చూడాలి, ఆలకించే కొద్దీ విచక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, పనులు చేసే కొద్దీ నైపుణ్యంలో నీవు నడవాలి. ఇవి ప్రతి యువతి యువకుడు నేర్చుకోవలసినటువంటి అంశాలు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ప్రతి గొప్ప విషయం యవ్వన కళలతో ప్రారంభమవుతూ ఉంది. బంగారు భవిష్యత్తు, బంగారు జీవితం, నవయుగ ఈ సంగమ నిర్మాణము యవనస్తుల యొక్క కళలతో, యవనస్తుల యొక్క ఆలోచన విధానంతో నిర్మింపబడుతున్నదని సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. కనుక ఓ యువత, సంకల్పముతో, అభిరుచితో, ఆశతో, ధైర్యముతో మీరు దృఢముగా ముందుకు రావాలి. నవ సమాజాన్ని నిర్మించడానికి, క్రైస్తవ సంఘములో విశ్వాస దీనులుగా ఉండడానికి, దేవుడికి సాక్షులుగా మీరు నిలవబడడానికి సంకల్పముతో, దృఢ విశ్వాసముతో, నమ్మకముతో దేవుడి చెంతకు మీరు రావాలి. కనుక ఇలాంటి బంగారు జీవితాన్ని నిర్మించుకోవడానికి దేవుని యొక్క ఆశీర్వాదం చాలా కావాలి. కనుక ఈ సమయంలో మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తున్న విధముగా ఈరోజు క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా, సంఘ విశ్వాసుడిగా ఎలాంటి ఫలాలు ఇస్తున్నావు ఇలాంటి సంఘానికి, ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తున్నావు కుటుంబానికి, ఎలాంటి ప్రతిఫలము అందిస్తున్నావు తల్లిదండ్రులకు, వారి యొక్క బిడ్డలుగా, వారి యొక్క ప్రియమైన వారిగా ఈనాడు యువత ఎలాంటి ఫలాలు ఇస్తున్నారు మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క సంఘానికి, మీ యొక్క స్త్రీ సభకు, మన యొక్క దేవునికి
ఎలాంటి జీవితాన్ని అందిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక సాధికారత కలిగినటువంటి యువత సానుకూల మార్పునకు తోడ్పడతాడు. ధైర్యము, నిలకడ, నిశ్చలత, స్వచ్ఛత ఉన్నటువంటి యువత మార్పునకు తోడ్పడతాడు. ఏ యువత అయితే మార్పు కావాలని కోరుకుంటాడో, ఏ యువతి యువకులైతే బంగారు భవిష్యత్తుకు, బంగారు సంఘ నిర్మాణానికి పాటుపడతారో వారు ఒక వారధిలాగా, సారకారికాలలాగా దాని దృఢకల్పనతో ముందుకు సాధించడానికి వస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఓ యువత, మీలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే శక్తి, సామర్థ్యం కలిగినటువంటి ధైర్యం ఉండాలి. పిరికితనము కాదు, భయపడి వెనక్కిపోయే జీవితము కాదు, కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు పారిపోవడం కాదు. ప్రతి ఒక్క యువతిలో ఉండవలసింది, ప్రతి ఒక్క యువతి యువకుడు నేర్చుకోవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే శక్తి, సామర్థ్యం, ధైర్యం కలిగి ఉండే బిడ్డలుగా ఉండే ఆలోచన విధానం మీలో ఉండాలి. రెండవదిగా మీ స్వరాలను విప్పాలి. ఎక్కడైతే అన్యాయం ఉందో అక్కడ ఖండించడానికి, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ న్యాయాన్ని సమకూర్చడానికి మీ కలలను విప్పాలి, మీ స్వరాలను విప్పాలి. మీ మాటలతో అన్యాయాన్ని అరికట్టాలి, మీ చేతలతో చెడు క్రియలను తృణీకరించాలి, మీ నడవడికతో మంచితనాన్ని పెంచాలి. ఓ యువత, ఇది ఈనాడు చాలా అవసరం. అదే విధంగా ప్రతి ఒక్క యువతి యువకుడు మార్పు కోసం ముందుకు రావాలి. చెడు కోసం కాదు, చెడును తలపెట్టే విధంగా కాదు, చెడుతో కార్యముల కోసం కాదు, మార్పు కోసం. ఆ మార్పు నీలో రావాలి, నీ కుటుంబంలో రావాలి, నీ సంఘంలో రావాలంటే ప్రతి ఒక్క యువత కూడా మార్పు కోసం అడుగులు వేయాలి. నీ అడుగు ప్రతి ఒక్కరికి కదలికని చూపించాలి. నీవు వేసే ప్రతి అడుగు వేరే వాడికి శబ్దము కలిపి వినపడాలి. అది మన యొక్క ప్రతి ఒక్క యువతి యువకుల్లో ఉండవలసినటువంటి ఒక మార్పుగా ప్రియా దేవుని బిడ్డలారా. మరి చివరిగా మీ అందరి యొక్క మాట విధానము, నడవడిక విధానము, జీవిత విధానము రేపటిని తీర్చిదిద్దే విధముగా ఉండాలి. మీ జీవితాలు రేపటిని తీర్చిదిద్దే విధముగా ఉండాలి. రాబోయే బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. రాబోయే చిన్న బిడ్డలకు మార్గదర్శకంగా ఉండాలి. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా ఈనాటి ప్రయాణం రేపటి యొక్క మార్పులకు, కొత్త యుగానికి తీర్చిదిద్దు విధంగా ఉండాలని తల్లి శ్రీసభ కోరుకుంటుంది. కనుక ప్రతి ఒక్క యువతిలో ఇవి ఉండాలి, ప్రతి ఒక్క యువకుడు ఇవి నేర్చుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి వ్యక్తిగతంగా ఈనాడు ఎక్కడ చూసినా యువత చెడు త్రోవలో నడుస్తుంది. మంచి త్రోవలో కంటే, మంచిని నేర్చుకునే దానికంటే ఎక్కువగా చెడును ప్రేమిస్తున్నారు, చెడుగా ఆకర్షితులవుతూ ఉన్నారు, చెడులోనికి పడిపోతూ ఉన్నారు, చెడు భావాలతో నింపుతూ ఉన్నారు. కనుక రెండవ అంశంగా మీరు తెలుసుకోవాల్సింది, మొట్టమొదటిగా మంచి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఎదగండి. మంచి ఫలాలు ఇవ్వడానికి ఈ లక్షణాలు కలిగి ఉండండి. శక్తి, సామర్థ్యం, మంచి మార్పు కోసం ముందడుగు, మీ స్వరాలు విప్పడం, ఇవన్నీ కూడా మీ యొక్క మంచి ఫలాలకు సుమార్తగా ఉండాలి. రెండవదిగా సెల్లును వదిలిపెట్టి ప్రభువును ఆలయం చేసుకునే బిడ్డలుగా ఉండాలి. సెల్లు వద్దు, ప్రభువు వద్దు అనే విధముగా మీ జీవితము నేర్చుకోవాలి. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లకు యువత అడిక్ట్ అయిపోయింది. సెల్లు లేకుండా జీవితం లేదని, సెల్ ఫోన్ లేకుండా ఇక ఏది కూడా నా జీవితంలో ఉండదనే భావనతో ప్రతి ఒక్కరు కూడా సెల్కు అడిక్ట్ అయిపోయారు. కనుక
రెండవ మీకు చెప్పే మాట ఏమిటంటే సెల్ ఫోన్ను మీరు తరచుగా దాని పట్ల ఆకర్షణను తగ్గించుకోండి. భవిష్యత్తు వైపు కలలు చూడండి, చదువుల వైపు ఆసక్తి కలగండి, తల్లిదండ్రుల యొక్క గౌరవం కోసము ప్రాకులాడండి. సెల్ ఫోన్ మనకు మీకు అన్నము పెట్టదు, బంగారు భవిష్యత్తు ఇవ్వదు, లేకపోతే అది మీకు మంచి తోడ్పాటును ఇవ్వదు. సెల్ ఈస్ ఏ హెల్పర్ ఫర్ యువర్ స్టడీస్. నీకు ఏదైనా అవసరానికి వాడుకోవడమే కానీ, ఏదైనా తెలుసుకోవడమే కానీ నీ జీవితాన్ని నాశనం చేసే విధముగా ఉండకూడదని ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నా. మూడవదిగా, విశ్వాసములో మీరు ఒక జవానులాగా ఉండాలి. యూ షుడ్ బికమ్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి సైనికులాగా ఉండాలి. విశ్వాసములో నెగ్గే బిడ్డలుగా ఉండాలి. కనుక ఓ యువత, విశ్వాసములో ఎదగండి, ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోండి, బైబిల్ చదవడము నేర్చుకోండి, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేయడము మీరు అలవాటు చేసుకోండి. అదే విధముగా మనం చదువుతూ ఉన్నాం ఉపదేశకుడి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనములో దేవుడు యువతి యువకుల గురించి ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉపదేశకుడి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనములో దేవుడు ఈ విధంగా మీ అందరి గురించి, యువతి యువకుల గురించి దేవుడు ఒక గొప్ప మాటను చెబుతున్నాడు. కనుక శ్రద్ధగా ఆలకించండి. ఓ యువకుడా, నీ యవ్వనమును అనుభవింపుము, నీ యవ్వన కాలమున చూసి సంతసింపుము. నీ మనస్సు కోరిన కోరికలు, నీ కన్నులు వాంచిన కాంక్షలను తీర్చుకొనుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఓ ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యువతి యువకులారా, రెపరెపలాడే పక్షులలాగా ఎగిరిపోమాకండి. కాళ్ళు చేతులు వచ్చాయని దిక్కు తోచని చేతిలో మీరు కళ్ళు మూసుకొని ప్రయాణం చెయ్యమాకండి. కళ్ళు కాల్చిన దానిని, కోరికలు కోరిన దానిని, శరీరము కావలసిన దానిని మీరు అనుకున్న విధముగా ఎగసి పరిగెత్తి వెళ్ళమాకండి. ప్రభు అంటున్నాడు, ఓ యువకుడా, నీ యవ్వనాన్ని గురించి ఆనందించు. నీవు ఏమి చెయ్యాలో చెయ్యి, నీవు ఏమి కోరుకుంటున్నావో దాన్ని నెరవేర్చుకో. కానీ సరైన పద్ధతిలో నడువు, మంచితనములో జీవించు. నీ క్రియలను బట్టి, నీ జీవిత నడవడికను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి పనుల బట్టి నీకు ఒక రోజు తీర్పు ఉందని గుర్తించుకోస్తుమా. ప్రియమైన యువత, మీరు ఎవరు లేరని, ఎవరితో మిమ్మల్ని మందలించలేదని, ఎవరు కూడా మీకు చెప్పలేరని భావించమాకండి. ఈనాడు తల్లిదండ్రులు కన్నీరు పెట్టని సమయం లేదు, ఏడవని యొక్క రోజు లేదు, దిగులు పడిన యొక్క సమయం అనేట్టు లేదు. కనుక ప్రియ యువతి యువకులారా, మీరు సరైన మార్గములో నడవండి, సరైన మార్గాన్ని ఎంచుకోనండి. సరైనటువంటి సాంకేతిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతికమైనటువంటి విజ్ఞానంలో నడవండి. కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి నైపుణ్యాన్ని బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి మీ జీవితాన్ని మీరు అలవర్చుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా నాహూము గ్రంథము చదువుదాం. నాహూము గ్రంథము 1వ అధ్యాయము, నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో యువతి యువకుల గురించి దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. దయచేసి అందరము ఆలకించుదాం. నాహూము
1వ అధ్యాయము 7వ వచనం. ప్రభువు మంచివాడు, ప్రభువు మంచివాడు, ఆయన తన ప్రజలను అతడు తన ప్రజలను ఆపదల నుండి ఆపదల నుండి కాపాడును. ఆయనను ఆయనను నమ్ము వారిని నమ్ము వారిని ఆదుకొనును. ఆదుకొనును. క్రీస్తులో క్రీస్తులో క్రీస్తులో. కనుక ప్రియ యువతి యువకులారా, చివరిగా ప్రభు ఇచ్చే సందేశం, ఆయన మీద నమ్మకం కలిగి జీవించండి. వస్తువుల వైపు కాదు, లేకపోతే మనుషుల మీద కాదు, లేకపోతే ఎలక్ట్రానిక్ వాచెస్ మీద కాదు, కంప్యూటర్ కాదు, సెల్ ఫోన్ కాదు, లేకపోతే రేడియోలు కాదు, టీవీలు కాదు, వాటిపైన కాదు మీ నమ్మకం. మీ నమ్మకం మీ సృష్టికర్త అయినటువంటి దేవుని పైన ఉండాలి. మిమ్మల్ని పోషిస్తున్నటువంటి ఆ ప్రభువు పైన ఉండాలి. మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆ కృపగల దేవుని పైన ఉండాలి. కనుక క్రైస్తవ బిడ్డలుగా, యువతి యువకులుగా మీ నమ్మకం ప్రభువు పైన ఉంచుకోండి అని చెబుతూ ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు, నా బిడ్డలు మంచి ఫలాలు ఇచ్చే బిడ్డలు, నా బిడ్డలు మంచి మార్గంలో నడిచే బిడ్డలు, నా బిడ్డలు సత్క్రియలు చేసే బిడ్డలని ప్రభువు మనందరి గురించి చెబుతూ ఉన్నారు. కనుక ఆలోచించుదాం, ఆలకించుదాం, పరిశీలించుదాం. ఓ యువక, ఓ యువతి, నీ యొక్క ప్రయాణం ఎటువైపు? మంచి వైపు నడుస్తుందా లేక చెడు వైపు నడుస్తుందా? నిర్ణయించుకొని సరైన మార్గంలో జీవించు, సరైన పద్ధతిలో ప్రయాణించు, సరైన జ్ఞానమును అలవర్చుకొని జీవించు. కనుక ఆ భగవంతుడు మిమ్మలను, మీ కుటుంబాలను ప్రత్యేకంగా మీకు బంగారు భవిష్యత్తు నుంచి సదా కాచి కాపాడమని ఈ దిగుబడి రోజులో ప్రార్థించుదాము.